మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకు ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ కేటగిరీలో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ 2 పోస్టులకు సంబంధించి విద్యార్హతలు ఎలా ఉన్నాయి, జీతం ఎంత ఉంటుంది, అప్లికేషన్ ఎలా చేయాలి, ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం వీడియోలో చూద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. ఏదైనా ఒక సంస్థ నుండి మనకు నోటిఫికేషన్ వస్తే ముందుగా మనం ఏం చేయాలంటే ఆ నోటిఫికేషన్కి సంబంధించి ఆ సంస్థ యొక్క పూర్వ నేపథ్యాన్ని తెలుసుకోవాలి. ఆ సంస్థ యొక్క పూర్వ నేపథ్యాన్ని తెలుసుకున్న తర్వాతనే మనం ఆ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవాలి. మరి ఇప్పుడు మనకు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. మరి ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎవరు ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఏర్పాటు చేశారు అనే విషయం తెలుసుకోవాలి. ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని 1911 సంవత్సరం డిసెంబర్ 21వ తారీఖు నాడు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఎవరు ఏర్పాటు చేశారంటే ఫిరోజ్ షా మెహతా ఏర్పాటు చేశారు. ఫిరోజ్ షా మెహతా. దీని స్థాపన సమయంలో ఈ బ్యాంకు ప్రైవేట్ బ్యాంకు, కాకపోతే ఇప్పుడు ఇది గవర్నమెంట్ బ్యాంకు. మరి దీనిని గవర్నమెంట్ బ్యాంకుగా ఎప్పుడు రూపాంతరం చెందిందంటే 1969లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు 14 బ్యాంకులు జాతీయం చేశారు. అంటే 1969లో ఇందిరాగాంధీ గారు 14 బ్యాంకులు జాతీయం చేశారు. ఆ 14 బ్యాంకుల్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒక బ్యాంకు. అసలు జాతీయకరణం చేయడం అంటే అర్థం ఏంటి? ఏమీ లేదండి. జాతీయకరణం అంటే ఏంటంటే ఏవైనా ఆస్తులు ఒక వ్యక్తి చేతిలో కానీ లేదా ఒక సంస్థ చేతిలో కానీ ఉండి ఇప్పుడు అవి ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తే వాటిని జాతీయ చేయడం అంటారు. మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ముంబైలో ఉంది. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పుకున్నాం. 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏమేం పోస్టులు అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ పోస్ట్ ఒకటి, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్ట్ ఒకటి. మరి ఈ 2 పోస్టులకు సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంటే ఈ 2 పోస్టులలో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఫారెన్ ఎక్స్చేంజ్ ఆఫీసర్లో మొత్తం ఖాళీలు వచ్చేసి 50. అదే మార్కెటింగ్ ఆఫీసర్లో వచ్చేసి 300. ఈ 2 పోస్టులకు సంబంధించి మొత్తం ఖాళీలు ఏంటంటే 350. మరి ఈ 2 పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందంటే జనవరి 20, 2026 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 3, 2026 నాడు క్లోజ్ అవుతుంది. ఈ 2 పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి వేరువేరుగా ఉన్నాయి. ఒక పోస్టుకు ఒక విధంగాను మరొక పోస్టుకు మరో విధంగాను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఫారెన్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ పోస్టుకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఏ క్వాలిఫికేషన్ ఉండాలంటే ఎవరైతే డిగ్రీ పాస్ అవుతారో, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టుకు అయితే ఎలిజిబుల్. ఏ పోస్టుకు? ఫారెన్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ అనే పోస్టుకు ఎలిజిబుల్. దీనితో పాటుగా ఖచ్చితంగా ఫారెన్ ఎక్స్చేంజ్ ఆపరేషన్ అనే సర్టిఫికేట్ ఉండాలి. దేనిలో అంటే ఐఏబిఎఫ్ నుండి ఎవరైతే ఫారెన్ ఎక్స్చేంజ్ ఆఫీసర్లో సర్టిఫికేట్ కోర్సు చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి ఎలిజిబుల్. డిగ్రీతో పాటు ఈ ఐఐబిఎఫ్ నుండి ఫారెన్ ఎక్స్చేంజ్ ఆపరేషన్ సర్టిఫికేట్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. ఈ పోస్టుకు సంబంధించి ఫారెన్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ పోస్టుకు సంబంధించి ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలంటే 5 సంవత్సరాలు ఉండాలి. ఎందులో ఉండాలంటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులో 5 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి. ఈ 5 సంవత్సరాల్లో కూడా 3 సంవత్సరాలు ఖచ్చితంగా ట్రేడ్ ఫైనాన్స్లో కానీ లేదా ఫోరెక్స్ ఆపరేషన్లో కానీ అనుభవం ఉండాలి. మరి ఈ పోస్టుకు సంబంధించి కనీస వయసు ఎంత, గరిష్ట వయసు ఎంత? కనీస వయసు వచ్చేసి 25 సంవత్సరాలు, గరిష్ట వయసు వచ్చేసి 30 సంవత్సరాలు. అంటే 25 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అదే మార్కెటింగ్ ఆఫీసర్ పోస్ట్ విషయానికి వచ్చేసి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ చేసుకోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయి ఉండాలి. డిగ్రీతో పాటు ఎవరైతే ఎంబీఏ కానీ, పీజీడీబీఏ కానీ, పీజీడీబీఎం కానీ, పీజీడీఎం కానీ లేదా పీజీపీఎం కానీ ఈ 5లో ఏ ఒక్క కోర్సు ఇచ్చినా కానీ వాళ్ళు కూడా ఈ పోస్ట్కి ఎలిజిబులే. అంటే కేవలం డిగ్రీ ఉంటే సరిపోదండి. ఇక్కడ డిగ్రీతో పాటు పీజీ ఉండాలి. ఎందులో ఉండాలంటే ఎంబీఏలో కానీ, పీజీడీబీఏలో కానీ, పీజీపీఎంలో కానీ, పీజీడీబీఎంలో కానీ, పీజీడీఎంలో కానీ ఈ 5లో ఎవరికైతే పీజీ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి ఎలిజిబుల్. ఫస్ట్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ ఆఫీసర్లో కేవలం డిగ్రీ ఉంటేనే సరిపోతుంది. కానీ ఈ మార్కెటింగ్ ఆఫీసర్ విషయానికి వచ్చేసరికి
డిగ్రీతో పాటు పీజీ ఉండాలి. డిగ్రీతో పాటు పీజీ ఎవరికైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ మార్కెటింగ్ ఆఫీసర్ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి దీనికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదా అంటే కావాలి. ఎన్ని సంవత్సరాలు కావాలంటే 2 సంవత్సరాలు కావాలి. ఎందులో ఎక్స్పీరియన్స్ ఉండాలి? ఎక్స్పీరియన్స్ ఉండాలంటే బ్యాంకింగ్ రంగంలో, అంటే బ్యాంకులో ఆర్థిక రంగంలో పనిచేసినట్లుగా ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా ఇన్సూరెన్స్ రంగంలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి. ఈ రెండిట్లో ఏది ఉన్నా కానీ ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. ఏ పోస్టుకు? మార్కెటింగ్ ఆఫీసర్ పోస్ట్కి. మరి ఈ మార్కెటింగ్ ఆఫీసర్ పోస్ట్కి సంబంధించి కనీస వయసు ఎంత ఉండాలి, గరిష్ట వయసు ఎంత ఉండాలి? మార్కెటింగ్ ఆఫీసర్ పోస్ట్కి సంబంధించి కనీస వయసు వచ్చేసి 22 సంవత్సరాలు, గరిష్ట వయసు వచ్చేసి 30 సంవత్సరాలు. అంటే మార్కెటింగ్ ఆఫీసర్ పోస్ట్కు అప్లికేషన్ చేసుకోవాలంటే 22 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి ఎలిజిబుల్. అంటే డిగ్రీతో పాటు ఎంబీఏ ఉండి వాళ్ళు 22 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి ఎలిజిబుల్. వీటితో పాటుగా 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఎందులో ఉండాలంటే బ్యాంకింగ్ ఫైనాన్స్లో కానీ లేదా ఇన్సూరెన్స్లో కానీ ఎవరికైతే 2 సంవత్సరాల అనుభవం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ మార్కెటింగ్ ఆఫీసర్ పోస్ట్కు ఎలిజిబుల్. ఈ 2 పోస్టులకు సంబంధించి ఏజ్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అంటే ఏజ్ విషయంలో భిన్నాభిప్రాయాలు అంటే ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క రకంగా ఏజ్ ఉంది. కానీ ఈ 2 పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ మాత్రం సమానంగానే ఉంది. ఈ 2 పోస్టులకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు అయితే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 5 సంవత్సరాలు, అదే ఓబీసీలకు అయితేనేమో 3 సంవత్సరాలు, అదే వికలాంగులకైతేనేమో 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. మరి ఈ 2 పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుందండి. ఆఫ్లైన్లో ఎగ్జామ్ ఉండదు, కేవలం ఆన్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మొత్తం మార్క్స్ 100 మార్కులు ఉంటాయి, 100 క్వశ్చన్లు ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ మాత్రం లేదు. ఈ 2 పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. అదే మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి విజయవాడ లేదా గుంటూరు అండ్ విశాఖపట్నం. అదే తెలంగాణ విషయానికి వచ్చేసరికి హైదరాబాదు అండ్ వరంగల్. ఈ 2 సెంటర్లు మాత్రమే ఇచ్చాడండి. ఈ 2 పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎలా ఉందో తెలుసుకుందాం. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఉమెన్స్ వీళ్ళకి ఎవరైతే ఉందో వీళ్ళకు ఫీజు అనేది లేదండి. కేవలం ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే ఉన్నాయి. ఎంత అంటే 175 రూపాయలు. అదే ఓబీసీ మరియు జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 850 రూపాయలు. ఈ 850 రూపాయలతో పాటు ఇంటిమేషన్ ఛార్జెస్ కూడా ఉంటాయి. అప్లికేషన్ చేసుకున్నారు, ఎగ్జామ్ రాశారు, సెలెక్ట్ అయ్యారు. మరి తర్వాత పరిస్థితి ఏంటి అంటే ఎవరైతే ఈ పోస్టులకు సెలెక్ట్ అవుతారో వాళ్ళకు ప్రొహిబిషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ప్రొహిబిషన్ పీరియడ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే 2 సంవత్సరాలు ఉంటుంది.